హలో అందరికీ. మేము ఇవాళ షేర్పల్లికి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము. అక్కడ హనుమాన్ టెంపుల్ చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ గాడ్. ఎందుకంటే నేను ఇంటర్లో అనుకుంటా, ఇంటర్లో నాకు ఇంకా చనిపోతానేమో అన్నంత సిక్ అయిపోయిన. హాస్పిటల్కి ఎంత చూయించుకున్నా అసలు ఎక్కడ బాగాలేను. ఇక్కడ నాకు ఒక పెద్దమ్మ చెప్పింది మా మమ్మీతో, షేర్పల్లికి వెళ్తే బాగుంటుంది అని చెప్పగానే ఇంకా మా మమ్మీ అప్పటికప్పుడు నన్ను ఆటోలో తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్లో చాలా బాగా అనిపించింది. ఇంకా అప్పటి నుండి ఇప్పటివరకు అస్సలు నేను మర్చిపోను. మా పిల్లలైనా మా హస్బెండ్ అయినా చాలా చాలా ఇష్టం నాకు అక్కడ విలేజ్, ఆ వెదర్, ఆ స్వామి. నాకు ఆయన మీద చాలా భక్తి. మేము ఈరోజు అందరం కలిసి అక్కడికి వెళ్తున్నాము. చూడండి, మా పాప, నేను, మా హస్బెండ్ అందరం కలిసి వెళ్తున్నాము. ఇంకా ఎలా అంటే నాకు మళ్ళీ నా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ కూడా నేను అసలు ఎలా అయింది, ఏం జరిగింది అనేది నేను నెక్స్ట్ పోస్ట్లో నేను మెన్షన్ చేస్తాను. ఇంకా షేర్పల్లి హనుమాన్ టెంపుల్ అంటే అసలు తెలియని వాళ్ళే లేరు ఇక్కడ. చిన్న కోడూరు విలేజ్ దగ్గర ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. అసలు చాలా చాలా బాగుంటుంది. నాకు చాలా నమ్మకం, ఆయన అంటే చాలా నమ్మకం. నాకు ఇంటర్ నుండి ఇప్పటి వరకు 15 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్ వరకు నేను అసలు ఆయనను దర్శించిన రోజే లేదు. ఎవ్రీ సాటర్డే నేను వెళ్తాను. ఇంకా అప్పుడప్పుడు మనసు అంత బాగాలేదు, పీస్ ఆఫ్ మైండ్ కోసం నేను మా ఆయన కూడా వెళ్తాము. మా ఇద్దరి మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ అంటే రాదు, వస్తుంది. చిన్నగా డిస్టర్బెన్స్ వచ్చినా ఇంకా నా హస్బెండ్ ఏం చేస్తాడంటే, చెల్లాడు వెళ్ళిపోదాము అనేసి అప్పటికప్పుడు నన్ను బైక్ పైన ఎక్కించుకొని వెళ్తాడు. చూడు మా పాపలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. చాలా బాగుంటుంది. అక్కడ టెంపుల్ దగ్గర చాలామందికి రూట్ తెలీదు. సో అందుకే రూట్ కోసం అనేసి ఇంకా నేను ఫుల్ వీడియో పెట్టడం జరిగింది. చూడండి ఎంత బాగా కనబడుతున్నాడో. అసలు అక్కడికి వెళ్తే ఇంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా లోపలికి పెట్టగానే షేర్పల్లి అని వస్తుంది. చూడండి, ఆయన సన్నిధికి వెళ్ళగానే అసలు మనలో ఉన్న కోపాలు, తాపాలు అన్నీ వదిలిపోతాయండి. మా పాపలైతే వెళ్ళారు. అక్కడ బైక్ పెట్టాము. మా చిన్న జూడు ఇలా బాగా వెళ్తుంది. టెంకాయ పట్టుకుంది, అసలు నాకు ఇవ్వట్లేదు. షాప్ నుండి పట్టుకొని వచ్చింది. ఎవ్రీ సాటర్డే అండ్ ట్యూస్డే కూడా వెళ్తాం మేము. ఇవ్వరా అనగానే ఇచ్చింది. అక్కడ ఫ్రెష్ అప్ కావడానికి, స్నానాలు చేసుకోవడానికి కూడా చాలా వాష్రూమ్స్ కానీ వాటర్ కానీ బాగుంటాయి. ఇంకా మనం ఎంటర్ కాగానే అక్కడ ఒక బోరింగ్ లాంటిది ఉంటుంది. ఈ బోరింగ్ అసలు నేను చిన్నప్పుడు చూశాను, మళ్ళీ తర్వాత ఇక్కడే చూస్తాను. ఇంకా బోరింగ్ దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం అయితే స్టార్ట్ చేసుకుంటున్నాం. చూడండి మా పాప ఎంత బాగా కొడుతుందో. చాలా బాగుంటుంది. మళ్ళీ నీట్నెస్గా డస్ట్బిన్స్ కానీ చాలా అంటే ఎక్కువ ప్లేస్ ఉంటుంది అక్కడ. చాలా మంచిగా ఉంటుంది, ప్లేస్ ఉంటుంది మనకి. అక్కడ ముందుకి ఆంజనేయ స్వామిని మనం దర్శించుకోకముందే అక్కడ శివపార్వతులు ఉంటారు అన్నట్టు. అంటే ఇంకా కుమారస్వామి, గణపయ్య, ఇంకో చూడండి ఇలా ఉంటారు. మనం అక్కడికి వెళ్ళి టెంకాయ కొడతారు. టెంకాయ కొట్టి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి టెంకాయ కొట్టేసి అక్కడ నుండి అయితే వీరాంజనేయ స్వామి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. నేను టెంకాయ కొడితే చూడండి రౌండ్గా వలిగింది. అన్ఎక్స్పెక్టెడ్
కొన్ని కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ అనేటివి అసలు దేవుని సన్నిధిలోనే జరుగుతాయి. నాకు అలా చాలా జరిగాయి. బట్ నేను మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను. ఇంకా ఇప్పటి నుండి నా వీడియోలు ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటాను. మంచి అయినా చెడైనా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారని ఆ ఆంజనేయ స్వామి ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. చాలామంది వస్తారు. అక్కడ కూర్చోడానికి ఇంకో ట్విస్ట్ ఏంటంటే అసలు అక్కడికి హెల్త్ బాగాలేని వాళ్ళు ఇదేంటండి అసలు ఈ రోజుల్లో హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళొచ్చు కదా అని అంటే ఉంటాయండి. కొందరు నమ్మకాలు కొన్ని విధాలుగా ఉంటాయి.